అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ రాజీ. ఈరోజు మన ఛానల్లో చాలా ఈజీ రెసిపీ అన్నమాట అండి. ఈ శీతాకాలంలో వేడిగా అన్నంలో వేసుకోవటానికి కానీ, మనకి కోల్డ్ ఎక్కువ వస్తూ ఉంటుంది కదండి. ఈ కోల్డ్ టైంలో కూడా ఈజీగా మనకి రెసిస్టెన్సీ పెరగటానికే కానీ ఇది ఒక హెల్దీ రెసిపీ అన్నమాట. ముందుగా వీటి కోసం ఏం కావాలో చూద్దాం. మిరియాల చారు అన్నమాట అండి. మిరియాలు, క్యారెట్, టమాటో చూస్తున్నారు కదా, కరివేపాకు, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కూడా ముందుగా నీట్గా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని చూస్తున్నారు కదండి, ఫస్ట్ ధనియాలు, ఇగోండి ఎండుమిర్చి చూసారు కదా, ఒక 1/2 లీటర్ దాకా పెట్టుకుంటున్నానండి. సో నేను 4 ఎండుమిర్చి వేసాను. దానిలో చూస్తున్నారు కదా మసాలా దినుసులు, కొద్దిగా జీలకర్ర, కందిపప్పు, కొబ్బరి ముక్క అండి, బాగుంటుంది టేస్ట్, చాలా బాగుంటుందండి. ఆ తర్వాత ఒక సైడ్ ఏం చేస్తారంటే కొద్దిగా చింతపండు నానబెట్టుకోండి. రసంకి కదండి, పుల్లగా బాగుంటుంది అనమాట. చింతపండు అనేది మంచిగా కడుక్కుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మసాలా దినుసులు తీసుకున్న జార్లోనే కొద్దిగా ఉల్లిపాయలు, టమాటో, క్యారెట్ అవన్నీ వేసుకుని మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకోండి. 1/2 లీటర్ వాటర్ తీసుకున్నాను అన్నాను కదా, దానిలో ఈ చింతపండు పులుసు పోసేసుకోవాలన్నమాట. పులుసు పోసుకున్నా పర్లేదు, లేదంటే చింతపండు కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా పులుసు పోసుకుంటే పులుపు అనేది బాగా వస్తుంది అనమాట. దీనిలో కొద్దిగా ఉల్లిపాయలు, టమాటాలు, కరివేపాకు, ఎండుమిర్చి, పసుపు కూడా ఎంచక్కా వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, వీటినన్నిటిని కూడా ఒకసారి చేత్తో ఎంచక్కా ఇలా కలిగి తిప్పుకోండి. తర్వాత మిక్సీ జార్లో మనం మసాలా పౌడర్ పట్టాం కదా, ఆ పౌడర్ అంతా కూడా ఎంచక్కా ఆ యొక్క గిన్నెలో వేసి ఎంచక్కా తిప్పుకోవాలన్నమాట. చెప్పాను కదండి ఇందాక, పసుపు అనమాట, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇవన్నీ వేసేసి ఎంచక్కా స్టవ్ మీద పెట్టి బాగా మగ్గబెట్టుకోండి. తర్వాత ఇంకొక పక్కన తాలింపు అనేది మనం పెట్టుకోవాలన్నమాట, పోపు అనమాట. చూస్తున్నారు కదా, ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకుని వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, దీనిలో మెంతులు వేసుకోండి, చాలా మంచిది హెల్త్కి. మెంతులు కూడా వేసుకున్నాను, జీలకర్ర, అదిగోండి. అవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఇవన్నీ కూడా ఒక 10 మినిట్స్ ఎంచక్కా మగ్గబెట్టుకోండి. దానిలో ఈ చారు పోసేసుకోవటం అనమాట. అంతే, చాలా ఈజీ అండి. మీరు అందరూ కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో తెలియచేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.